Dear competitive aspirants, so ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఎవరైతే ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈ ఛానల్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఉపయోగపడే విధంగా అనేక కాంపిటేటివ్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో ముందుగా ఈ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్ ఏంటి? యాక్చువల్గా ఈ సిలబస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం, మంచి ఉద్యోగం సాధించాలి అనన్నా, లేకపోతే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అనన్నా, గ్రూప్ 2 ఆఫీసర్ కావాలి అనన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్, సివిల్ సర్వెంట్ కావాలి అనన్నా, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. సో ఈ డిగ్రీస్ మాక్సిమం అప్లైడ్ క్యాండిడేట్స్ అందరికీ ఉంటాయి. ఇది కామన్ అర్హత. అయితే ఇక్కడ ఈ డిగ్రీ వరకు చదివినటువంటి సిలబస్ వేరుగా ఉంటుంది. నీ జీవితంలో స్థిర స్థాయిలో నిలిచిపోవడానికి, నువ్వు భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్ళడానికి కావలసినటువంటి అర్హత కలిగినటువంటి సిలబస్ ఉంటుంది. ఆ సిలబసే ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ కి అనుగుణంగా ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కి సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఉదాహరణ మీకు, జీవితం అనేది ఒక ట్రయాంగిల్ లాంటిది. మానవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక మూలన ఇలా ఉంటాడు. సో వాడికి కావాల్సింది ఏమిటి అని అంటే ఉపాధి మీన్స్ జాబ్. సో అది ఎప్పుడు కూడా మన పక్కన ఉండదు, మనకు అందంత ఎత్తులో ఉంటుంది ఆ ఉపాధి లేదా జాబ్ అనేది. సో దీన్ని పొందడానికి కావలసినటువంటి మార్గం అనేది ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటుంది. దాని పేరు సిలబస్ అని చెప్పేసి అంటారు. కానీ ఈ కాంపిటేటివ్ లో ప్రిపేర్ అవుతున్నటువంటి మనం ఈ జాబ్ ని చూస్తాం, కానీ పక్కనున్న సిలబస్ ని చూడం. కానీ ఏం చేయాలి? మనం సిలబస్ ని చూడాలి. ఆ సిలబస్ నీకు చక్కటి వేలో జాబ్ అనే మార్గంలోకి తీసుకువెళ్తుంది. కాబట్టి సిలబస్ ని చూడండి, ఆటోమేటిక్ గా జాబ్ కి మార్గం చూపిస్తుంది. కానీ మనిషి ఎలా చేస్తాడు అని అంటే జాబ్ నే చూస్తాడు, కానీ పక్కనున్న సిలబస్ ను చూడడు. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి సిలబస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సిలబస్ కు సంబంధించి ముందుగా ఈ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అనేది 2 స్టెప్పుల్లో ఉంటుంది. ఒకటి ప్రిలిమ్స్, రెండవది మెయిన్స్. మెయిన్స్. సో ఈ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి 2 అంచెల ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ ప్రిలిమ్స్ లో దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. 150 మార్క్స్ ఉంటాయి. ఈ 150 మార్క్స్ లో మొదటిగా జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమినరీ ఎగ్జామ్ లో 100 మార్క్స్ కి ఉంటుంది. ఇది సెక్షన్ ఏ లో జనరల్ స్టడీస్. అలాగే ఈ ప్రిలిమ్స్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ లో సెక్షన్ బి అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారు అని అంటే జనరల్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో తెలుగు, ఇంగ్లీష్ అనేవి ఎస్ఎస్సి స్టాండర్డ్ లో 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయి. ఈ జనరల్ స్టడీస్ అనేవి డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటాయి. ఓకేనా? సో గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ 2 అంచెల్లో ఉంటుంది. ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్. ప్రిలిమ్స్ కి సంబంధించి 150 మార్కులు,
ఈ 150 మార్కులకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పేపర్ లో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ లో జనరల్ స్టడీస్ 100 మార్క్స్ కి డిగ్రీ స్టాండర్డ్. సెక్షన్ బి వచ్చేసరికి జనరల్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకేనా, ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్ లో ఉంటుంది. సో ఇప్పుడు 150 మార్కుల సెక్షన్ ఏ ఉంది కదా, జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఈ జనరల్ స్టడీస్ లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ లోకల్, అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయ, సో రీజనల్, ఈ విధంగా మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. అంతర్జాతీయ పరమైనటువంటి అంశాలు, జాతీయ పరమైనటువంటి అంశాలు, ప్రాంతీయ పరమైనటువంటి అంశాలు. యాక్చువల్ గా ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అని అంటే, మనకి నోటిఫికేషన్ వెలువడిన కాడి నుండి 6 నెలల ముందు, అప్పటి నుండి ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు. నోటిఫికేషన్ ఎప్పుడైతే వెలువడుతుందో దానికంటే 6 నెలల ముందు నుండి ఎగ్జామ్ కండక్ట్ అయ్యే 1 నెల ముందు వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి మనం ఇక్కడ మాక్సిమం అక్టోబర్ 2001 నుంచి కరెంట్ అఫైర్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్ 2001 నుంచి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో రెండవది వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానము మరియు సామాన్య జ్ఞానము. అంటే ఇక్కడ మన మానవ నిజ జీవితంలో జరిగేటటువంటి నిత్య సంఘటనలు. సో జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ లో అంతర్భాగంగా ఉండేదే మనకి బయాలజికల్ సైన్స్, బయాలజీ, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4 కలిపి జనరల్ సైన్స్ ఆధ్వర్యంలో ఉంటాయి. మనకి జనరల్ సైన్స్ కి మనం పరిగణించవచ్చు. సో మూడవది వచ్చేసరికి ఏమిటి అంటే హిస్టరీ అనేది ఉంటుందండి. ఈ హిస్టరీ వచ్చేసరికి మనకి ఇండియన్ హిస్టరీలో ఎప్పుడైనా సరే సాధారణంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాము అని అంటే, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అనే అంశాలు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యతనివ్వాలి. అంటే హిస్టరీ చదివేటప్పుడు ఇండియన్ హిస్టరీ చదవాలి. ఈ ఇండియన్ హిస్టరీలో ఫ్రీడమ్ మూవ్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇది హిస్టరీకి సంబంధించింది. అండ్ తర్వాత ఏమిటి అని చూసినట్లయితే మనకి జియోగ్రఫీ. సో ఈ జియోగ్రఫీకి వచ్చేసరికి మనకి ఇండియన్ జియోగ్రఫీ మరియు ఏపీ జియోగ్రఫీ. తర్వాత ఇటీవల కాలంలో సంభవిస్తున్నటువంటి అంతర్జాతీయ భౌగోళిక సరిహద్దు వివాద అంశాలు. ఓకేనా, ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసరికి ఇండియన్ జియోగ్రఫీని చదువుతూ అట్ ద సేమ్ టైం ఏపీ జియోగ్రఫీకి ఇంపార్టెన్స్ ఇస్తూ, అదే విధంగా అంతర్జాతీయ భౌగోళిక పరమైనటువంటి సరిహద్దుల పరంగా వివాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం అవి కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి ఎకానమీ. సో దీన్ని ఎకనామిక్స్ అని చెప్పేసి అంటారు చాలా మంది, కానీ కాంపిటేటివ్ పరిభాషలో ఆర్థికాభివృద్ధి. ఎప్పుడు ఆర్థికాభివృద్ధి? భారత
స్వాతంత్ర్య అనంతరం, భారత స్వాతంత్ర్య అనంతరం భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధి. సో ఇక్కడ ఓన్లీ జనరల్ ఎకానమీ మనం చదవాల్సి ఉంటుందండి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. సో ఇది ఎకానమీకి సంబంధించింది. అండ్ మేజర్ సబ్జెక్ట్ ఏమిటి అని అంటే పాలిటీ. ఏంటండి? పాలిటీ. సో భారత రాజ్యాంగము, ప్రస్తుత భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అంశాలు, భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నటువంటి వివిధ ప్రభుత్వ విధానాలు, అంటే భారత రాజ్యాంగము, ప్రభుత్వ విధానము. సో ఇది పాలిటిక్స్ సంబంధించిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజ్యాంగ పరిణామాలు, అలాగే రాజ్యాంగ పరిపాలన విధానం, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి మనకి 6 వచ్చినాయి. అండ్ తర్వాత చూసినట్లయితే మనకి మరలా ఈ 6 సబ్జెక్టులతో పాటుగా 7వది ఏమిటి అని చూసినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సుస్థిర ఆర్థికాభివృద్ధి మరియు పర్యావరణ విధానము. పర్యావరణ సంరక్షణ చట్టాలు, పర్యావరణ విధానం ఏ విధంగా ఉందో కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మరొకటి ఏమిటి అని అంటే 8వది వచ్చేసరికి డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం మరి ప్రకృతి విపత్తులకు సంబంధించి మనం కంపల్సరీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీని మీద పూర్తిగా నేనైతే అధ్యయనం చేసి ఉన్నాను ఇటీవల కాలంలో. ఓకేనా? ఈ కోవిడ్ మహమ్మారికి సంబంధించినటువంటి సంఘటనల్ని కూడా ఎగ్జామ్స్ లో వస్తే మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ లోనే అధ్యయనం చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? అండ్ తర్వాత 9వది వచ్చేసరికి ఏమిటి అని అంటే 9వది చాలా చాలా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లేదా ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడినటువంటి విభజన సమస్యలు. విభజన సమస్యలు, వీటికి సంబంధించి మనం క్లియర్ గా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం 9 సబ్జెక్టులను జనరల్ స్టడీస్ లో భాగంగా అధ్యయనం చేస్తూ వీటికి అనుగుణంగా మరలా ఏం చేయాలి అంటే రీజనింగ్ అధ్యయనం చేయాలండి. రీజనింగ్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్. మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, వీటిని అధ్యయనం చేయాలి. ఇది ప్రిలిమ్స్ లో 100 మార్కులకి, మెయిన్స్ లో 150 మార్కులకి. ప్రిలిమ్స్ లో 100 మార్కులకి, మెయిన్స్ లో 150 మార్కులకి. అంటే నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిలిమ్స్ నేపథ్యంలో మెయిన్స్ కి కూడా ప్రిపేర్ అయితే నీ ప్రిపరేషన్ ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు నువ్వు ప్రిపరేషన్ కొనసాగిస్తే నీ జీవిత భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. సో ఈ సిలబస్ కు అనుగుణంగా, ఈ సబ్జెక్ట్ కు అనుగుణంగా పక్కా మెటీరియల్ తో చక్కగా చదువుకుంటూ వెళ్తే రాబోయే కాలిక డేట్, ఎగ్జామినేషన్ డేట్ ఇవ్వలేదు. సో దొరికినటువంటి సమయాన్ని బోనస్ గా స్వీకరించి మీరు ఈ సమయాన్ని, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. సో ఇది జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ లో సెక్షన్ ఏ, మెయిన్స్ లో పేపర్ 1. అలాగే సెక్షన్ బి కి వచ్చేసరికి మనకి సెక్షన్ బి కి వచ్చేసరికి ఏముంటుంది అని అంటే సెక్షన్ బి లో జనరల్ తెలుగు అండ్ జనరల్ ఇంగ్లీష్. జనరల్ తెలుగు అండ్ జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో ఈ తెలుగు ఇంగ్లీష్ కి సంబంధించింది 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. జనరల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేది ప్రిలిమ్స్ లో సెక్షన్ బి లో 50 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ కి 25 మార్కులు, గ్రామర్,
కాంప్రహెన్షన్, ఆపోజిట్ వర్డ్స్, ఓకేనా, ఇటువంటివి ఉంటాయి. అలాగే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇలాగే ఇంగ్లీష్ కి సంబంధించినటువంటిది 25 మార్కులకు ఉంటుంది. అలాగే తెలుగుకు వచ్చేసరికి తెలుగు పదజాలం, అలాగే ఇంగ్లీష్ లో ఈడియమ్స్ కూడా ఉంటాయి. తెలుగులో జాతీయాలు, వ్యతిరేక పదాలు, అర్థాలు, నానర్థాలు, తెలుగు గ్రామర్. ఇవి ఏమిటి అని అంటే మనకి ఈ ప్రిలిమ్స్ లో సెక్షన్ బి లో ఉన్నటువంటి ఇంగ్లీష్ తెలుగు మెయిన్స్ లో పేపర్ 2 లో 150 మార్క్స్ ఉంటుంది. 75 మార్క్స్ తెలుగుకి, 75 మార్క్స్ ఇంగ్లీష్ కి. ఓకేనా. సో మీ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ ని మెయిన్స్ గా భావించి అధ్యయనం చేస్తే మనకి ఫలితం బాగుంటుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత, మెయిన్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఎగ్జామ్ కి సెలెక్ట్ అయితే అంటే ఈ మెయిన్స్ లోను ప్రిలిమ్స్ లో కూడా ఎవ్రీ ఒక తప్పుకి 1/3 నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉందండి. 1/3 అంటే ఒక తప్పు చేస్తే, ఒక తప్పు ఆన్సర్ పెడితే 0.33 మార్క్స్, 0.33 మార్క్స్ తీసివేస్తారు. ఓకేనా. 1/3 నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి సో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత నీకు జాబ్ కి 1:2 చెప్పున 1:2 నిష్పత్తిలో కంప్యూటర్ బేసిక్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. దాంట్లో ఎవరైతే 1:2 లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. ఓకేనా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.